హస్తినాపురానికి రాజుగా ఉన్నాడు శాంతను మహారాజు. శాంతను ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. ఒకరోజు గంగానదీ తీరంలో నడుస్తూ ఉండగా అతనొక అపూర్వ సౌందర్యం కలిగిన స్త్రీని చూశాడు. ఆమె గంగాదేవి. శాంతను ఆమెపై ప్రేమలో పడ్డాడు. మీరెవరో నాకు తెలియదు, కాని నా భార్యగా అవ్వాలి అని కోరాడు. గంగా ఒక షరతు పెట్టింది. నన్నెప్పుడూ ప్రశ్నించకూడదు. నేను ఏ పని చేసినా అడ్డుకోకూడదు. నాపై కోపం చూపకూడదు. ఈ మాట తప్పితే నేను వెంటనే వెళ్ళిపోతాను. శాంతను అంగీకరించాడు. వారికొక బిడ్డ జన్మించింది. కాని గంగా ఆ శిశువును గంగానదిలో వేసింది. రాజు హృదయం ముక్కలయింది. కాని మాట నిలబెట్టుకున్నాడు. ఇలా 7 పిల్లలు. 7 సార్లు గంగా వారిని నదిలో కలిపింది. 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగా మళ్లీ నదివైపు నడిచింది. ఈసారి శాంతను ఆగలేకపోయాడు. ఆపు, ఎందుకీ పాపం చేస్తున్నావు అని అన్నాడు. గంగ చెప్పింది, రాజా, నీవు మాట తప్పావు. ఇప్పుడు నేను వెళ్ళాలి. కాని నిజం విను. ఈ పిల్లలు అష్టవసువులు. వారు మహర్షి వశిష్ఠుని ఆవు నందినిని దొంగిలించారు. వశిష్ఠుడు కోపంతో వారిని మానవులుగా జన్మించమని శపించాడు. వసువులు క్షమాపణ కోరారు. అప్పుడు వశిష్ఠుడన్నాడు, 7 మంది పుట్టగానే విముక్తి పొందుతారు. కాని ప్రధానంగా దొంగిలించినవాడు భూమిపై ఎక్కువ కాలం జీవించాలి. గంగ చెప్పింది, నేను వారి తల్లిగా జన్మించాను. 7 మందిని విముక్తి చేశాను. ఈ 8వ బిడ్డ భూమిపై జీవించాలి అని చెప్పి బిడ్డతో కలిసి అదృశ్యమయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత శాంతను గంగానది వద్ద ఒక బాలుడిని చూశాడు. అతడు బాణాలతో గంగానదిని ఆపుతున్నాడు. గంగా ప్రత్యక్షమయ్యింది. రాజా, ఇతనే నీ కుమారుడు. ఇతని పేరు దేవవ్రతుడు. వేదాలు నేర్చుకున్నాడు. యుద్ధంలో పరశురామునితో సమానం. ధైర్యవంతుడు. గంగా అతడిని శాంతనుకి అప్పగించి అదృశ్యమయ్యింది. ఇతనే తరువాత భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు. తదుపరి అధ్యాయం దేవవ్రతుడి మహాప్రతిజ్ఞ. తదుపరి భాగం కావాలంటే వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.